హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మా అక్కకి వాళ్ళ అత్తయ్యకి మమ్మీ వాళ్ళు బియ్యం పోస్తారు. ఆ కంప్లీట్ వీడియో చూపిస్తాను. బియ్యానికి పేర్ 5 kgs పోస్తారు. ఇక్కడ మమ్మీ 5 kgs ఒక్కొక్కరికి కలుపుతుంది. బియ్యంలో పసుపు, ఆయిల్ వేసి కలుపుతారు. ఇక్కడ మా అక్కకి మా అక్క వాళ్ళ అత్తకి కాబట్టి సపరేట్గా బేసన్లో మమ్మీ బియ్యం కలుపుతుంది. పసుపు ఇంకా ఆయిల్ వేసి బియ్యంని మొత్తం ఎల్లో కలర్ వచ్చేలాగా కలుపుతారు. బియ్యం లైక్ 5 yearsకి ఒకసారి పోసుకుంటారు. ఇంకా 5 years కాకుండా ఇంట్లో ఏ ఈవెంట్ అయినా కూడా మమ్మీ వాళ్ళు వాళ్ళ కూతుర్లకి బియ్యం పోసుకుంటారు. అది తెలంగాణ కల్చర్. ఇలా బియ్యం కలిపేటప్పుడు ఒక 5 members ముత్తైదులు వచ్చి కలుపుతారు. పక్కా 5 members కలపాలి బియ్యం కలిపేటప్పుడు. ఇక్కడ ఫస్ట్ అయితే మా మమ్మీ బియ్యం కలుపుతుంది. బియ్యం కలిపాక అందులో మనము తమలపాకులు ఒక్కొక్క బియ్యంలో 5 తమలపాకులు 5 ఒక్కలు పెట్టాలి. 5 పెట్టాలి. ఇది పెట్టినా కూడా మాకు 2 ఒళ్ళు కాబట్టి మా మమ్మీ 2 ఒళ్ళలో తమలపాకులు పెడుతుంది. తమలపాకుల తర్వాత కుడుక, ఒక్క, ఖర్జూర, జాకెట్ ముక్క, కొందరైతే పసుపు కుంకుమ గాజులు కూడా పెడతారు. మేమైతే ఓన్లీ కుడుక, తమలపాకు, ఖర్జూర, ఒక్క జాకెట్ ముక్క పెడతాం. కొందరు 3 kgs పోస్తారు. మేమైతే ఫర్ పేర్ 5 kgs పోస్తాం. కొందరు 3, కొందరు 7 kgs పోస్తారు. మేమైతే 5 kgs పోస్తాము. ఇక్కడ మమ్మీ ఒడి బియ్యం మొత్తం రెడీ చేస్తుంది. ఖర్జూర, ఒక్క, పసుపు కొమ్మ అన్నీ వేసిస్తుంది. బియ్యం కలిపినాక ఎక్కువసేపు వాటర్ పెట్టకుండా ఎమ్మటే పోయాలి. బియ్యం కూడా పక్కా 5 members పోయాలి. 5, 9, 11. బియ్యం కలిపి చెప్పాను కదా 5 members కలపాలని. సో ఇక్కడ 5 members ముత్తైదులు ఆ బియ్యంలో చేపెడుతున్నారు, కలుపుతున్నారు. బియ్యం కలిపి పక్కన పెట్టాక మా డాడీ మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ఇంకా మా అక్క వాళ్ళకి కొత్త బట్టలు పెడుతున్నారు. కొత్త బట్టలు పెట్టాక వాళ్ళు ఆ కొత్త బట్టలు చేంజ్ చేసుకొని వచ్చాక బియ్యం పోస్తారు. ఎంటైర్ ఫ్యామిలీకి బట్టలు పెడతారు. మేము ముందుగా డబ్బులు ఇచ్చొచ్చాం మా అక్క వాళ్ళకి. సో వాళ్ళు బట్టలు తెచ్చుకున్నారు. ఇక్కడ మా డాడీ ఫస్ట్ మా అక్క వాళ్ళ మామయ్యకి బట్టలు పెడుతున్నారు. ఇంటి పెద్ద కాబట్టి ఫస్ట్ వాళ్ళకి పెడుతున్నారు, అత్తయ్య మామయ్యకి. దెన్ మా అక్క వాళ్ళకి పెట్టారు. బట్టలు పెట్టేటప్పుడైనా బియ్యం వచ్చేటప్పుడైనా పక్క లైక్ మా డాడీ హెడ్కి టవల్ వేసుకోవాలి. ఇట్స్ మ్యాండేట్. డ్రెస్ చేయించుకొని రాగానే మా డాడీ మా అక్క వాళ్ళ మమ్మీకి బియ్యం పోస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క 5 times బియ్యం పోయాలి. పిడికిలతో 5 times పోస్తారు. డాడీ మామయ్యకి 5 times, అత్తమ్మకి 5 times పోస్తారు. నెక్స్ట్ ఇప్పుడు బావకు కూడా అలాగే 5 times పోస్తారు. అక్కకి 5 times పోస్తారు. అలా 5 members 5 times పోయాలి. యాక్చువల్లీ పూలదండలు కూడా వేయాలి. మేము సడన్గా అక్క వాళ్ళు సడన్గా రావడంతో పువ్వుల దండలు వేయడం మర్చిపోయాము. పూలదండలు కూడా వేయాలి.
ఇప్పుడు డాడీ పూసాక నెక్స్ట్ మమ్మీ కూడా పూస్తుంది. అలా 5 మెంబర్స్ పూస్తారు. బియ్యం పోసుకోవడం కూడా ఒక మంచి రోజు చూసుకొని పోస్తారు. అలాగే ఆ పోసిన బియ్యం కూడా వండేటప్పుడు మంచి రోజు చూసుకొని వండుతారు. ఇక్కడ డాడీ మమ్మీ పోసాక మమ్మీ వాళ్ళ తమ్ముడు మామ పోస్తున్నాడు బియ్యం. నెక్స్ట్ మా వాళ్ళ వైఫ్ అత్తమ్మ కూడా బియ్యం పోస్తుంది. ఇలా అందరూ బియ్యం పోసాక ఆ బియ్యాన్ని అలాగే పట్టుకొని బయట మార్నింగ్ అయితే సూర్యుడికి లేదా నైట్ అయితే చంద్రుడికి నమస్కరించుకొని లోపలికి వచ్చి దేవుడి దగ్గర నమస్కారం పెట్టుకుంటారు. నమస్కారం పెట్టుకున్నాక బియ్యం విప్పుతారు. ఇంటి ఆడపడుచు బియ్యం విప్పుతుంది. బియ్యం పోసాక ఇలా మన చేయికి ఖర్జూర ఒక్క ఏం రాకుండా బియ్యం పోసుకున్న వాళ్ళు ఆ బేసన్లో 5 పిడికిలు పోస్తారు. ఒక పిడికితో 5 టైమ్స్ పోస్తారు. అలా పోసేటప్పుడు ఒక్క కుడుక ఖర్జూర ఏం రాకుండా పోసి వాటిని మొక్కుతారు. ఆ పోసిన బియ్యాన్ని ఆ కపుల్స్కి కొంగులో కడతారు. బియ్యం పోసుకున్నాక ఇంటి ఆడపడుచు అంటే మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళకి ఆరతి ఇస్తుంది. చెప్పాను కదా, దేవుని యొక్క దర్శనం అయ్యాక ఇంటి ఆడపడుచు బియ్యం విప్పుతుంది. ఇలా విప్పిన బియ్యం ఒక రోజు పెట్టి నెక్స్ట్ డే మంచి రోజు చూసుకొని వండుతారు. మీ దగ్గర ఇలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఇలా అయిపోయాక ఇంకా మా మమ్మీ డాడీ అక్క వాళ్ళ కాలు మొక్కుతారు. అంతే, ఒడిబియ్యం ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఇంకా దీని తర్వాత డిన్నర్ ఫాలో అవుతుంది. మన తెలంగాణలో చుక్క ముక్కలింది ఏ ప్రోగ్రామ్ కాదు కదా.
సో ఇంకా మందు, చికెన్, మటన్ ఇలా ఒడిబియ్యం ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.